హాయ్ హలో నమస్తే, నేను మీ తెనాలి అబ్బాయి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ మనం బాపట్ల జిల్లాలోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బాదం పాల్ సెంటర్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది తెనాలి నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అమర్తులూరు అనే గ్రామంలో ఉంది. ఇక్కడ బాదం పాలు అయితే చాలా బాగుంటాయంట. సో మనం కూడా వెళ్ళి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి, వర్తా కాదా, ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు అన్ని ఈ వీడియోలో అడిగి తెలుసుకుందాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ రోల్ ది ఇంట్రో. ఇది అమర్తులూరు గ్రామంలో ఉన్న ముబారక్ కూల్ డ్రింక్స్. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏం స్పెషల్ డ్రింక్ ఉండే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏమేం ఫేమస్ వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సో అన్న, ఈ బాదం పాలు పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 years అవుతుంది అన్న షాప్ పెట్టి. అన్న, ఇక్కడ ఏది ఎక్కువ సెల్ అయింది, ఏంటి ఫేమస్ ఇక్కడ? ఎక్కువ మంది ద్రాక్ష బాదం పాలు తాగుతారు, ఇంకా లెమన్ ఆరెంజ్ అవి కూడా ఉంటాయి, పైనాపిల్ ఉంటది, అవి కూడా తీసుకుంటారు. మొత్తం మీద రోజు మొత్తం మీద వచ్చి ఒక 1500 గ్లాసెస్ సేల్ అవుతాయి అన్న ఏదైనా సరే. సో అన్న, ఈ బాపట్ల జిల్లాలోనే మీ బాదం పాల్ సెంటరే ఫేమస్ అయింది కదా, దానికి రీజన్ ఏంటి? మేము కొంచెం క్యాష్ నట్స్ ఎక్కువ వేస్తాం, ఇంకా క్వాలిటీ కూడా అలానే మెయింటైన్ చేస్తాం. అలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. సో అందరికన్నా చాలా క్వాలిటీ ఉండేది కాబట్టి ఫేమస్ అవుతుంది. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో మనం కూడా ఇక్కడ బాదం పాలు ట్రై చేద్దాం అన్న. ఒక బాదం పాలు ఇవ్వ. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చాలా చోట్ల బాదం పాలు తాగా కానీ అంత ఈ టేస్ట్ వచ్చినట్టు ఇంకా మిగతా చోట్ల ఏది రాలేదు. చాలా హైజీనిక్ కూడా ఉంది. సో మస్ట్ ట్రై. సో నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా తాగుతున్నారు. వాళ్ళకి ఎలా అనిపించిందో టేస్ట్ ఒకసారి కనుక్కుందాం. ఎలా ఉందిరా? బాగుందన్న. బాగుందన్నా, నిజం బాగుంది. బాగుందన్నా అంటే బాగుందంట. సో ఇక్కడ ఉన్న కస్టమర్స్ ని కూడా అడిగి తెలుసుకుందాం ఎలా అనిపించిందో. ఎలా ఉందన్న? బాగుందన్న. సో ఇదండి మ్యాటర్. దీని లొకేషన్ వచ్చేసి అమర్తులూరు సెంటర్ లో ఉంటుంది. మీరు కానీ ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు దీన్ని తప్పక ట్రై చేయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. ఇట్లు మీ తెనాలి అబ్బాయి, సైనింగ్ ఆఫ్.